Welcome to IEC. So important current affairs MCQs discuss chedam. So first MCQ chudam. So first MCQ, the 1 megawatt solar power plant was handed over on 8th April 2021 to which country by Prime Minister Narendra Modi? 2021 ఏప్రిల్ 8న ఏ దేశ ప్రధానికి నరేంద్ర మోడీ 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ని అందజేశారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సీషెల్స్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. 2 years ముందరే సీషెల్స్కి అండ్ ఇండియాకి మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. సీషెల్స్కి సంబంధించి కోర్ట్స్ కానీ, డెవలప్మెంట్ ఆఫ్ కోర్ట్స్, న్యాయస్థానాలు, బిల్డింగ్స్ని డెవలప్ చేయడం, నేవల్ కోర్ట్స్ని నేవల్ ఏరియాస్ని డెవలప్ చేయడం, వాళ్ళ యొక్క డిఫెన్స్ని, సోలార్ పవర్ని డెవలప్ చేసే విధంగా వాళ్ళు 2 సంవత్సరాల ముందరే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా 8th ఏప్రిల్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సో కోర్టు బిల్డింగ్స్, మెజిస్ట్రేట్ కోర్టు బిల్డింగ్స్ని, కొన్ని నావీ ప్రాంతాల్ని అండ్ 1 మెగావాట్ సప్లై చేసే సోలార్ పవర్ ప్లాంట్ని నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేశారు త్రూ దట్ వీడియో కాన్ఫరెన్స్. ఎవరితో కలిసి అంటే సీషెల్స్ ప్రధానితో కలిసి. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. Seychelles and India done MOU in the Navy and as well as some protected areas and magistrate buildings and solar power plant. So option D correct answer. Alage Seychelles yokka capital Victoria. So second question, which country hosted the second virtual meeting of G20 finance minister and central bank governors? G20 finance ministers మరియు central bank governors యొక్క మీటింగ్ ని ఏ కంట్రీ ఆతిథ్యం ఇచ్చింది? సో ఆప్షన్స్ లో ఇటలీ, అర్జెంటీనా, ఇండియా, సౌదీ అరేబియా. ఈసారి G20 మీటింగ్ వర్చువల్ గా జరిగింది ఫినాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ గవర్నర్స్ కి సంబంధించి, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కి సంబంధించి. అయితే ఈ వర్చువల్ గా జరిగిన దానికి హోస్ట్ ఇచ్చిన కంట్రీ ఏది? ఇండియా, సౌదీ అరేబియా, అర్జెంటీనా, ఇటలీ. సో ఆన్సర్ వచ్చి మనకి ఇటలీ. సో ఇటలీ హోస్టెడ్ దిస్ టైమ్ G20 సమిట్ ఫర్ ద ఫినాన్స్ మినిస్టర్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్. ఇండియా తరపు నుంచి శక్తికాంత్ దాస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా అండ్ ఫినాన్స్ మినిస్టర్గా నిర్మలా సీతారామన్ ఇద్దరు కూడా ఈ ఫినాన్స్ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే G20కి సంబంధించిన సమిట్, ద G20 సమిట్ 30-31 అక్టోబర్ ఈ సంవత్సరంలో రోమ్, ఇటలీ క్యాపిటల్ రోమ్లో జరగబోతుంది. నెక్స్ట్ వన్, Army Chief General Mukund Narbane proceeded on a 5-day visit to which country from 8th to 12th April 2021? సో ఈ నెల 8 నుంచి 12 మధ్యలో జరగబోయి సో ఏ కంట్రీ యొక్క మెయిన్ ప్రోగ్రామ్స్లో ముకుంద్ నర్వానే 5 days విజిట్ చేయనున్నారు? సో ఆప్షన్స్లో మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా ఉన్నాయి. బంగ్లాదేశ్లో ఈ నెల 8th నుంచి 12th మధ్యలో జరగబోయే సెలబ్రేషన్స్లో ముకుంద్ నర్వానే పార్టిసిపేట్ చేయనున్నారు. 5 days విజిట్ ఆ కంట్రీలో చేయనున్నారు. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, బంగ్లాదేశ్. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కాబట్టి రిపీట్ చేయట్లేదు. బంగ్లాదేశ్కి సంబంధించిన ఈ సంవత్సరం 50th యానివర్సరీ అనేది జరగబోతుంది. అండ్ ఇండియాకి సంబంధించి 1971 చాలా ముఖ్యం. ఇండియా పాకిస్తాన్ వార్ జరిగి 50 years కంప్లీట్ అవుతుంది. సో స్వర్ణిం విజయోత్సవ్ లేదా స్వర్ణిం విజయ ఉత్సవాలకి సంబంధించి సో ఇండియాలో చాలా ప్రోగ్రామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్లోనే వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్గా ముకుంద్ నర్వానే బంగ్లాదేశ్కి 5 days విజిట్కి వెళ్ళనున్నారు. సో ద నెక్స్ట్ వన్, which telecom company has signed an agreement with Bharti Airtel for the acquisition of spectrum in the 8000 megahertz band, the 3 circles? So ఏ టెలికాం సెక్టార్తో భారతీ ఎయిర్టెల్ 8000 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం ఒప్పందం చేసుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో టాటా టెలి సర్వీస్, వొడాఫోన్ ఐడియా లిమిటెడ్, రిలయన్స్ జియో అండ్ హచ్ ఏజర్. రిలయన్స్ జియోతో భారతీ ఎయిర్టెల్ ఒక ఒప్పందాన్ని చేసుకుంది. అది కూడా దేనికోసం అంటే 8000 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం. సో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, recently RBI raised which bank accounts limit from 1 lakh to 2 lakhs? రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ బ్యాంక్ ఖాతాల పరిమితిని 1,00,000 నుంచి 2 లక్షల వరకు పెంచింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్, పేటీఎం బ్యాంక్స్, ఆల్ ఆఫ్ ద ఎబో. పేటీఎం బ్యాంక్స్ యొక్క పరిమితిని, ఖాతాల యొక్క పరిమితిని 1 lakh నుంచి 2 lakhs వరకు పెంచింది. సో రీసెంట్లీ RBI ఈజ్ ఇంక్రీజ్డ్ దేర్ అకౌంట్ లిమిట్ ఫ్రమ్ 1 lakh to 2 lakhs. దట్ ఈస్ నథింగ్ బట్ పేమెంట్ బ్యాంక్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి రీసెంట్గా నరేంద్ర మోడీ ఒక కమిటీతో సమావేశం జరిపారు. సో ఆ సమావేశం అనేది దేనికోసం? ఎవరి 400th బర్త్ యానివర్సరీ కోసం అని క్వశ్చన్ ఉంది.
సో ఇక్కడ మనకు చూడొచ్చు ఎవరి 400వ జయంతి వర్షకోత్సవం సందర్భంగా ఉన్నత స్థాయి కమిటీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారని ఉంది. ఆప్షన్స్లో శ్రీ గురు తేజ్ బహదూర్, శ్రీ గురు హర్ గోవింద్, శ్రీ గురు గోవింద్ సింగ్, శ్రీ గురు నానక్ దేవ్. యాక్చువల్గా సిక్కిజం ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ పంజాబ్. సిక్కు మతం అనగానే మనకి 10 మంది గురూస్, 10 గురూస్ ఆఫ్ సిక్ గుర్తొస్తారు. సో ఇక్కడ ఉన్నది కూడా మనకి 10 మంది గురూస్ ఆఫ్ సిక్కే. సో ఫస్ట్ గురు ఆఫ్ సిక్లో ఎవరిని చెప్పొచ్చు అంటే శ్రీ గురు నానక్ దేవ్ని. తర్వాత మనకి శ్రీ గురు తేజ్ బహదూర్ 9th గురు, ఈయన 9వ గురు ఆఫ్ సిక్, 9th గురు ఆఫ్ సిక్. అండ్ ఈయన జన్మించింది 1st April 1621. హీ వాజ్ బోర్న్ ఆన్ దట్ 1st April in 1621. సో 2020కి ఈయన పుట్టి 400 సంవత్సరాలు అవుతుంది. ద 400th బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ 9th గురు అంటే శ్రీ గురు తేజ్ బహదూర్జీ. సో ఆయన యొక్క 400వ యానివర్సరీ సందర్భంగా ఎలాంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలి, ఎలాంటి డెవలప్మెంట్స్ని పంజాబ్ ఏరియాలో చేయాలి అని అమిత్ షా, మన్మోహన్ సింగ్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ అండ్ నరేంద్ర మోడీ ఒక సమావేశం జరిపారు. ఆ సమావేశంలో భాగంగా సో పంజాబ్లో కొన్ని ఇప్పటికే ఇంపార్టెంట్ ప్యాకేజెస్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన మీటింగే. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, గురు తేజ్ బహదూర్. Which player nominated to ICC Player of the Month Awards for the month of March in female category? So ఈ ఫీమేల్ కేటగిరీలో ICC అనౌన్స్ చేసిన రీసెంట్గా ప్లేయర్ ఆఫ్ ద మంత్ మార్చ్ మంత్కి గాను నామినేట్ అయిన పర్సన్ ఎవరైనా అడుగుతున్నారు. ఆప్షన్స్లో స్మృతి మందన, నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెఫిన్ టైలర్ అండ్ నెక్స్ట్ హేలీ అండ్ పూనం రౌత్. సో పూనం రౌత్ ఇండియా తరపు నుంచి సెలెక్ట్ అయిన నామినేట్ అయిన ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ మార్చ్కి గాను నామినేట్ అయిన పర్సన్. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ICC హెడ్ క్వార్టర్స్ గుర్తుపెట్టుకోండి. ICC హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ దుబాయ్. రాజేశ్వరి గైక్వాడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పూనం రౌత్. రాజేశ్వరి గైక్వాడ్ వీళ్ళిద్దరూ కూడా ICC ప్లేయర్ ఆఫ్ ద మంత్ మార్చ్ మంత్కు గాను ఇండియా నుంచి నామినేట్ అయిన ఫీమేల్ క్రికెట్ ప్లేయర్స్. అలాగే మేల్ క్రికెట్ ప్లేయర్స్లో ఇండియాకి సంబంధించి భువనేశ్వర్, ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్కి గాను నామినేట్ అయ్యారు. సో నెక్స్ట్ వన్, ద మిలీనియం డ్యామ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? సో మిలీనియం డ్యామ్ అనేది ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు. యాక్చువల్గా ఈ డ్యామ్ని బ్లూ నైల్ మీద కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇథియోపియా. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్గా ఉగాండాకి అండ్ ఈజిప్ట్కి, ఈ 2 కంట్రీస్కి మధ్య కొన్ని ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందాల్లో భాగంగా ముఖ్యంగా మిలిటరీ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒప్పందాన్ని రీసెంట్గా వీళ్ళు కన్క్లూడ్ చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగానే వీళ్ళు ఏదైతే మిలీనియం డ్యామ్ ఉందో ఆ మిలీనియం డ్యామ్ గురించి డిస్కస్ చేశారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. మిలీనియం డ్యామ్ is constructing on that Blue Nile which is located in African continent and which is completely belongs to Ethiopia. అలాగే మనకి ఇక్కడ ఉగాండా క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. ఉగాండా క్యాపిటల్ కంపాలా అండ్ ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. Who is the author of the Dvandva, the Battle for Gate? సో ద్వంద్వ అనే బుక్ యాక్చువల్గా దేనికి సంబంధించింది అంటే హిమాలయాస్ లాంటి ప్రాంతాల్లో ఒక విమెన్ యొక్క స్పిరిచువల్ జర్నీ ఎలా ఉంటుంది. ఒక అమెరికన్ యోగిని హిమాలయాల్లోకి ఎంటర్ అయ్యి అడ్వెంచరస్ జర్నీని ఎలా చేస్తుంది, తనకి ఎదురయ్యే క్రైసిస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏంటి, ఇవన్నీ ఓరియంటేషన్తో ఒక బుక్ని రాయడం జరిగింది. దాని పేరు ద్వంద్వ. ఈ బుక్ని రాసింది ఎవరైనా అడుగుతున్నారు. జుంపా లహరి, ఆనంద్ గిరిదాస్ అండ్ సిజల్ బందాని అండ్ దినకర్ గోస్వామి. సో దినకర్ గోస్వామి రిటర్న్ అ బుక్ విచ్ ఈస్ కాల్డ్ as a ద్వంద్వ. జుంపా లహరి ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఆథర్. ఆమె కూడా చాలా ఫేమస్ ఆథర్ అండ్ ఆమె చాలా డిఫరెంట్ బుక్స్ని రాసి ఉన్నారు. ద క్లాతింగ్ ఆఫ్ బుక్స్ అనే బుక్ని కూడా రాసింది జుంపా లహరినే. నెక్స్ట్ మనకి ఆనంద్ గిరిధర్ దాస్ ద రియల్ అమెరికన్ అనే బుక్ని రాశారు. The Real American book is written by that Anand Giridas. He is also very famous writer. And The Trail of Broken Winds అనే బుక్ ని రాసింది సిజల్ బదారి. Which of the following countries conducted the first delegation level virtual police చీఫ్స్ డైలాగ్? సో మొట్టమొదటి వర్చువల్గా ఏ కంట్రీస్
పోలీస్ చీఫ్ డైలాగ్ సమావేశమయ్యాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఇండియా అండ్ బంగ్లాదేశ్, ఇండియా అండ్ శ్రీలంక, మయన్మార్, శ్రీలంక, ఇండియా అండ్ నేపాల్. సో మొట్టమొదటిగా ఇండియాకి అండ్ శ్రీలంకకి చెందిన పోలీస్ బృందాలు వర్చువల్గా ఒక సమిట్ని నిర్వహించాయి. సో ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్లీ ఇండియా అండ్ శ్రీలంక పోలీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ కండక్టెడ్ మీటింగ్ రిగార్డింగ్ టు దట్ క్రైమ్ గురించి అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ గురించి. ఈ రెండు కంట్రీస్ కంబైన్డ్గా టెర్రరిస్ట్ అటాక్స్ని ఎట్లా ఎదుర్కోవాలి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనే అంశాల మీద సో రీసెంట్గా ఒక వర్చువల్ సమిట్ని కండక్ట్ చేశాయి. సో దట్ ఈస్ ద ఆన్సర్, ఇండియా అండ్ శ్రీలంక. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్, ఆల్రెడీ ఇండియాకి శ్రీలంకకి సంబంధించిన స్లినెక్స్ అనే ఎక్సర్సైజ్ ఉంది మనకి, స్లినెక్స్. సో శ్రీలంక అండ్ ఇండియా ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసం. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి శాంతిర్ ఉగ్రసేన, ఇండియా బంగ్లాదేశ్తో పాటు శ్రీలంక కూడా దీంట్లో పాల్గొనబోతుంది శాంతిర్ ఉగ్రసేన అనే ఎక్సర్సైజ్లో. అంటే ఇండియాకి శ్రీలంకకి సంబంధించి శాంతిర్ ఉగ్రసేన అండ్ స్లినిక్స్ అనేవి రెండు ఇంపార్టెంట్ యుద్ధ విన్యాసాలుగా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, which company appoints former RBI governor Urjit Patel as a additional director of the company? సో ఏ కంపెనీ తన యొక్క అదనపు డైరెక్టర్గా, ఎడిషనల్ డైరెక్టర్గా ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ని నియమించుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి పార్లే ఇండస్ట్రీ, ప్రియా గోల్డ్ ఇండస్ట్రీ, పతాంజలి అండ్ బ్రిటానియా. సో బ్రిటానియా ఇండస్ట్రీ రీసెంట్లీ అపాయింట్స్ ఆర్బీఐ ఫార్మర్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ యాజ్ అ అడిషనల్ డైరెక్టర్ టు దట్ కంపెనీ. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా ఉన్నది శక్తికాంత్ దాస్. నెక్స్ట్, who recently appointed as the new secretary of Institute of Chartered Accounts of India. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాకి న్యూగా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో నైనా లాల్ అండ్ నెక్స్ట్ వన్ ముఖేష్ కుమార్ జైన్, దీపక్ అండ్ నెక్స్ట్ వన్ టిఎన్ మనోహరన్. సో మనకి ముఖేష్ కుమార్ జైన్ ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఐసిఏఐకి ప్రస్తుతం కొత్త సెక్రటరీగా ఎవరు ఎన్నికయ్యారంటే ముఖేష్ కుమార్ జైన్ ఎన్నికయ్యారు. సో అది మనకి ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి ప్రవీణ్ కుమార్ జొన్నలగడ్డ అండ్ వన్ మోర్ పర్సన్ ఈజ్ దేర్. సో డిస్క్రిప్టివ్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ప్రవీణ్ కుమార్ జొన్నలగడ్డ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ CIO యాజ్ అ US బేస్డ్ కంపెనీ. సో US బేస్డ్ కంపెనీకి CIOగా అపాయింట్ అయింది మనకి ప్రవీణ్ కుమార్ జొన్నలగడ్డ. నెక్స్ట్ వన్, ఫుట్బాల్స్ వరల్డ్ కప్ గవర్నింగ్ బాడీ ఫిఫా. So Football International Federation Association so has suspended which country's membership? ఏ కంట్రీ మెంబర్షిప్ని రీసెంట్గా ఫిఫా సస్పెండ్ చేసింది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసి మనకి పాకిస్తాన్. సో పాకిస్తాన్ యొక్క మెంబర్షిప్ని రీసెంట్గా ఫిఫా సస్పెండ్ చేసింది డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ లేదా ఇంటర్నల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కొన్ని డిస్టర్బెన్స్ రావడం వల్ల. సో పాకిస్తాన్ ఈజ్ సస్పెండెడ్ బై దట్ ఫిఫా. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి, ఇది కొత్త కాదు, ఫిఫా ఆల్రెడీ పాకిస్తాన్ని చాలాసార్లు వార్న్ చేసింది. 2017-18 మధ్యలో కొంతకాలానికి గాను పాకిస్తాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది. తిరిగి 2018 నుంచి మళ్ళీ ఫిఫాలో పాకిస్తాన్ పార్టిసిపేట్ చేస్తుంది. ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ 2018 ఎక్కడ జరిగింది అంటే రష్యాలో. నెక్స్ట్ మనకి ఫిఫా వరల్డ్ కప్ 2022 అనేది ఎక్కడ జరగబోతుంది అంటే ఖతార్. సో నెక్స్ట్ 2026లో USA, కెనడా, మెక్సికో ఈ మూడు ప్రాంతాలు కూడా 2026లో మెన్స్ ఫిఫా వరల్డ్ కప్కి వెన్యూగా మారిపోతున్నాయి. టోటల్గా ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటిదాకా సోఫార్ ఎక్కువగా అత్యధికంగా టైటిల్స్ గెలుచుకున్న కంట్రీ బ్రెజిల్. Asian Development Bank approved 484 million loan to that which industrial corridor in India. రీసెంట్గా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $484 million తో కూడిన లోన్ని ప్రొవైడ్ చేసింది. అది ఏ కారిడార్ డెవలప్మెంట్ కోసం అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. సో చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ కారిడార్ ఇన్ ఇండియా. సో ఈస్ట్ కోస్ట్ కారిడార్ జనరల్గా మనకి వెస్ట్ బెంగాల్ టు దట్ తమిళనాడు ప్రాంతాన్ని కలుపుతుంది. ఆ కారిడార్లో భాగమైన చెన్నై టు కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ని సో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని డెవలప్మెంట్ కోసం $484 million లోన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్.
Who among the following person has launched Supreme Court's first all-driven research portal SUPACE? So SUPACE అంటే ఇక్కడ అర్థం సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్సీ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ. రీసెంట్గా దీనిని సుప్రీం కోర్ట్ ప్రస్తుతం ఇంకా జడ్జిగా కొనసాగుతున్న శరద్ అరవింద్ బొమ్డే సో ఓపెన్ చేశారు, ఇనాగ్రేట్ చేశారు. సో ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. శరద్ అరవింద్ బొమ్డే రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్సీ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ. ఈ పోర్టల్ దేనికోసం అంటే ఆల్రెడీ జరిగిన కేసెస్ యొక్క డేటాని, వాటి యొక్క ఫ్యాక్ట్స్ని, వాటి యొక్క జడ్జిమెంట్స్ని ఈ పోర్టల్లో ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్ల నెక్స్ట్ వచ్చే కేసెస్కి ఇవి రిఫరెన్స్గా ఉంటాయి. కేసెస్ అనేవి ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనేది ఈ పోర్టల్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ వన్ చూద్దాం. Who is the chairman of the Supreme Court Artificial Intelligence Committee? Supreme Court Artificial Intelligence Committee की చైర్మన్ గా ఈ రీసెంట్ గా అపాయింట్ అయిన పర్సన్ మనకి సో దట్ ఈస్ జస్టిస్ నాగేశ్వరరావు. సో జస్టిస్ నాగేశ్వరరావు రీసెంట్ గా మనకి సుప్రీం కోర్టు యొక్క ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగానికి చైర్మన్ గా ఎన్నికయ్యారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. World Bank has provided 726 million finance for the projects under the Rural Electrification and Renewable Energy Development Project in which country? World Bank $726 million ని ఖర్చు చేసి ఏ కంట్రీ యొక్క ఎనర్జీ రినవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మయన్మార్, ఇండియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. సో బంగ్లాదేశ్లో మనకి ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని ఒకటి స్టార్ట్ అయింది. ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని బంగ్లాదేశ్ 2003లోనే స్టార్ట్ చేసింది. సో దీని ద్వారా ఆల్మోస్ట్ 50,000 ఫ్యామిలీస్కి ఈ సోలార్ పవర్ ద్వారా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. అయితే దీనికోసం ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బంగ్లాదేశ్లో ఇన్వెస్ట్ చేసింది అంటే దట్ ఈస్ ద వరల్డ్ బ్యాంక్ ఓన్లీ. వరల్డ్ బ్యాంక్ 726 మిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ని ఈ ప్రాజెక్ట్లో ఖర్చు చేసి ఆఫ్ గ్రిడ్ సోలార్ పవర్ని ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్ని సో బంగ్లాదేశ్లో స్టార్ట్ చేయడానికి ఇది రీజన్గా నిలిచింది. నెక్స్ట్ వన్. ఉగాండా అండ్ విచ్ కంట్రీ హ్యావ్ సైన్డ్ ఆ మిలిటరీ ఇంటెలిజెన్స్ షేరింగ్ అగ్రిమెంట్? రీసెంట్గా ఇప్పుడే చెప్పుకున్నాం ఉగాండా అండ్ ఈజిప్ట్ ఈ రెండు కంట్రీస్ కూడా రీసెంట్గా మిలిటరీ ఇంటెలిజెన్స్ అగ్రిమెంట్ని షేర్ చేసుకున్నాయి. దాంట్లో భాగంగానే మిలీనియం డ్యామ్ గురించి కానీ లేకపోతే బ్లూ నైల్ రివర్ గురించి కానీ ఈ ఏరియాస్ గురించి కూడా ఈ ఒప్పందంలో డిస్కషన్స్ అనేవి తీసుకొచ్చారు. సో ఈ చర్చల్లో వాళ్ళు బ్లూ నైల్ మీద కన్స్ట్రక్ట్ చేసే మిలీనియం డ్యామ్ గురించి అండ్ వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చి విచ్ పర్సన్ వాజ్ అవార్డెడ్ విత్ ద దేవీ శంకర్ అవాస్తి అవార్డ్? సో ఏ వ్యక్తికి దేవీ శంకర్ అవాస్తి అవార్డ్ లభించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో రాహుల్ సిన్హా అండ్ మదన్ సోని అండ్ అమితాబ్ రాయ్, అశుతోష్ భరద్వాజ్. అశుతోష్ భరద్వాజ్కి దేవీ శంకర్ అవాస్తి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈయన ద డెత్ ట్రాప్ అనే బుక్ని రాశారు. దాన్ని హిందీలో పితృవధ్. యాక్చువల్గా ఈయన బుక్ రాసింది హిందీలోనే పితృవధ్ అని చెప్పి సో దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు ద డెత్ ట్రాప్ అని. యాక్చువల్లీ ఈజ్ అ జర్నలిస్ట్. ఈయన జర్నలిస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ ఆథర్. ఈయన రైటర్ ఆల్సో. ఈయన రాసిన వర్క్కి అండ్ ఈయన చేసిన దానికి కాంట్రిబ్యూషన్కి గాను సో దేవీ శంకర్ అవాస్తి అవార్డ్ని సో ఆశుతోష్ భరద్వాజ్కి ఇవ్వడం జరిగింది. గ్రాండ్ ఇథియోపియన్ రినైసెన్స్ డ్యామ్ లొకేటెడ్ ఆన్ విచ్ రివర్? సో ఇప్పటిదాకా మనం మిలీనియం డ్యామ్ అని దేన్ని డిస్కస్ చేసుకున్నామో ఆ మిలీనియం డ్యామ్ని ఏమని పిలుస్తారు అంటే గ్రాండ్ ఇథియోపియన్ రినైసెన్స్ డ్యామ్ అని పిలుస్తారు. GERD గెడ్. సో గ్రాండ్ ఇథియోపియన్ రినైసెన్స్ డ్యామ్ ఆర్ మిలీనియం డ్యామ్ అన్న ఒకటే విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇథియోపియా విచ్ ఈస్ గోయింగ్ టు బి కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్ అంటే దట్ ఈస్ అ బ్లూ నైల్ రివర్. బ్లూ నైల్ రివర్ మీద కట్టబోతున్నారు. సో ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జనరల్గా నైల్ రివర్ ఆఫ్రికాలో ఉంటుందని తెలుసు. మనకి ఈ నైల్ రివర్ అనేది ముఖ్యంగా 2 స్ట్రీమ్స్తో కలయికతో ఉంటుంది. వన్ ఈజ్ అ బ్లూ నైల్ రివర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ అ వైట్ నైల్ రివర్. ఈ బ్లూ నైల్ రివర్ వైట్ నైల్ రివర్ రెండు కూడా మనకి సూడాన్లో కలుసుకుంటాయి. అయితే ఇథియోపియాలో వన్ ఆఫ్ ద మేజర్ రోల్ని ప్లే చేసే రివర్ ఏది అంటే దట్ ఈజ్ ఎస్పెషల్లీ బ్లూ నైల్ రివర్. ఈ బ్లూ నైల్ రివర్ మీదే మనకి గ్రాండ్ ఇథియోపియన్ రినైసెన్స్ డ్యామ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దాన్ని మిలీనియం డ్యామ్ అని కూడా పిలుస్తారు. సో ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.